జూన్ 3వ తేదీన మంగళవారం ఉదయం 6:30 గంటల సమయంలో 25 మంది మత్స్యకారుల బృందం నౌకతో పాటు 2 చిన్న పడవలతో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో వారు చేపలు దొరక్క నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. అజిక్కల్ తీరంలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో వారు కన్నూరు హార్బర్ వైపు ప్రయాణం సాగించారు. ఈ క్రమంలో సముద్రంలో గుంపులుగా తేలియాడుతున్న కొబ్బరికాయలను గుర్తించారు. మేము మొత్తం 300 కంటే ఎక్కువ కొబ్బరికాయలను సేకరించాము. ఇవి పూర్తిగా తడిచిపోయి నలుపు రంగులో మారిపోయినా వాడటానికి అనువుగా ఉన్నాయి అని నౌక యజమాని బైజు చెప్పారు. పయంబలం తీరానికి 4 కిలోమీటర్ల దూరంలో త్రీపు చెట్ల అవశేషాలు, ఇతర తుఫాను శిథిలాల మధ్య ఇవి కనిపించాయి. భారీ వర్షాల కారణంగా నదుల ప్రవాహం సముద్రంలోకి చేరింది. అలా నదీ పరివాహక ప్రాంతాల్లో చెట్ల నుంచి రాలిన కొబ్బరికాయలు నీటి ప్రవాహంలో కలిసి ఇలా సముద్రంలోకి వచ్చినట్టు భావిస్తున్నారు. వర్షాకాలంలో అజిక్కల్ తీరంలో పడవలు నడపడం కష్టంగా మారుతుంది కాబట్టి చాలా మంది జాలర్లు కన్నూరు హార్బర్ నుంచి తమ వేటను కొనసాగిస్తారు. తీరానికి చేరిన తర్వాత మిగతా మత్స్యకారులు ఈ వివరాన్ని తెలుసుకుని మరింత మంది సముద్రంలోకి వెళ్లి 800 కంటే ఎక్కువ కొబ్బరికాయలను సేకరించారు. వాటిని శుభ్రపరిచి అమ్మడం ద్వారా జాలర్లకు కొంత ఆదాయం లభించింది.